ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం ఇతర విశ్వాసులతో కలిసి సహవాసం చేయవచ్చా అనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. మీకు అనేక వాక్యాలతో రిఫరెన్సులతో మీకు చూపిస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అనేక అద్భుతమైన రిఫరెన్సులతో మీ ముందుకు నేను వచ్చాను, నోట్ చేసుకోవచ్చు. ముందుగా మనము మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం వరకు చూసుకుందాం. ఇంకొకటి మీతో చెబుతాను, భూమి మీద మీలో ఏ ఇద్దరు దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. 20వ వచనం, ఎందుకంటే నా పేరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడతారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని సెలవిచ్చి ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యం 41 నుంచి చూసుకుందాం. అప్పుడు అతడు సందేశాన్ని సంతోషంతో అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఈరోజు సుమారు 3,000 మంది వారితో చేరారు. వీరు క్రీస్తు రాయవారం ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడం ఎడతెక్క ఉన్నారు. 43 ప్రతి ఒక్కరికి భయం ముంచుకు వచ్చింది. క్రీస్తు రాయబారులు అనేక ఆశ్చర్యమైన క్రియలు, సూచక్రియలు, అద్భుతాలు చేశారు. ఇదిగాక తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికి అక్కర కొలది పంచి ఇస్తూ వచ్చారు. ప్రతిరోజు ఎడతెక్కకుండా వారి ఏక మనసు దేవాలయంలో ఉన్నారు. ఇంటింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందంతో యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారు. అలాగే ప్రజలంతా వారిని అభిమానించారు. పాప విముక్తి పొందుతున్న వారిని ప్రతిరోజు ప్రభువు తన సంఘంతో చేరుస్తూ వచ్చాడు. ఈ విధంగా అపోస్తుల కార్యం మనతో మాట్లాడారు. అలాగే రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి చదివినట్లయితే, ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అలాగే మనం అనేకులమైన క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాము. ప్రత్యేకంగా ఒకరికొకరం అవయవాలై ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన కృప ప్రకారం వేరువేరు కృపా వరాలు ఉన్నాయి. ఒకవేళ ఒకే వరం దేవుని మూలంగా పలకడం అయితే మన నమ్మకం కొలది అలా చేయాలి. అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి. ఉపదేశమైతే ఉపదేశించడంలో ఆ వరం ఉపయోగించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి. నాయకత్వం వహించేవాడు దాన్ని శ్రద్ధతో నిర్వహించాలి. దయ చూపేవాడు సంతోషం చూపాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చూసుకుందాం. అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరంలో సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత అని ఈ వచనంలో తెలియజేసుకుంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 16 చూసుకున్నట్లయితే ఇలాగా మనకి అనేక రిఫరెన్స్లో చూపిస్తున్నాను. అలాగే 4వ అధ్యాయం తీసుకున్నట్లయితే 11, 16 వచనాలు చూసుకుందాం. 11 నుంచి 16 వచనాలు చూసుకుందాం. ఆయన దాని గురించి, శరీరం గురించి, శరీర అవయవాల గురించి ఎలా ఉన్నారు, మనుషులు కూడా అలాగనే ఉండాలని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పవిత్రుల సేవ చేసేందుకు సమర్థులు కావాలని, క్రీస్తు శరీరం పెంపొందాలని ఆయన ఉద్దేశం. మనమందరము నమ్మకంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానంతో ఏకీభవం పొంది సంపూర్ణ వృద్ధికి వచ్చే వరకు, క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకునేంత వరకు ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. మనం ఇక్కడి నుంచి పసిపిల్లలుగా ఉండకూడదు అన్నమాట. అంటే అలలా తాకిడికి అంటూ ఇటూ కొట్టుకొని పోయే వారిలాగా కాకుండా ప్రతి సిద్ధాంతం గాలికి ఎగిరిపోయే వారిలాగా మనం ఉండకూడదు. మనుషులు కపటం చేత కుయుక్తిలో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. కానీ ప్రేమతో సత్యము చెప్తూ క్రీస్తులో అన్ని విషయాలు పెరగాలి. ఆయన శిరస్సు. ఆయన నుంచి శరీరం అంతా ప్రతి కీలు అందించే దాని చేత క్రీస్తు శరీరం ప్రేమతో వర్ధిల్లుతూ ఉండాలన్నమాట. అలాగే ఇంకో వచనాలు చూసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూసుకుందాం. మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞతలై ఉండాలి. క్రీస్తు వాకు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్చుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. కృపాభావంతో కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు
హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండాలి. అంతేకాక మీరేమి చేసినా అది మాట కానీ చర్య కానీ అంత ప్రభువైన యేసు పేరట చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. మనం ఏం చేసినా కానీ దేవునికి మహిమ కలుగుతూ ఉండాలి. అనేక తప్పులు చేసి కాకుండా పరిశుద్ధతతో దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేను వచ్చే వరకు దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు అనే దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన చదివి వినిపించడంలో కానీ, నేర్చుకోవడంలో కానీ, చెప్పడంలో కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ఉపదేశించడంలో కూడా మనం శ్రద్ధగా ఉంచాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో అదే చెప్తా ఉండి మనం గ్రహించాలను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే 24వ వచనం చూసుకుందాం. అంతేకాకుండా ప్రేమను, మంచి పనులను పురికొల్పడానికి ఒకరి విషయం ఒకరు ఆలోచిద్దాం. సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఆ దినం దగ్గర పడడం చూసే కొలది మరి ఎక్కువగా ఆలోచిస్తూ ఉందాం. అయితే మనం ఒకరు ప్రోత్సహించుకోవాలి కానీ ఒకరి మీద ఒకరు అనేక మాటలు కల్పించుకొని చెప్పడం కాకుండా, దేవుడు అంటున్నాడు అన్ని సంఘాలు ఒకటే, అన్ని సంఘాలు వేరువేరుగా ఉండకూడదని చెప్తా ఉన్నాడు. ఎవరు ఏ సంఘాలను అందరూ కలిసినట్టుగా పనిచేయాలి. దేవుని అవయవంలో మనం ప్రతి ఒక్కరు ఉన్నాం కాబట్టి మీరే ఆలోచించుకోండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఈ వీడియోని బట్టి మీకు చెప్తా ఉన్నాను, ఆ సంఘాన్ని వెళ్ళకూడదు, ఈ సంఘాన్ని వెళ్ళకూడదని కాకుండా అందరం ఒకటే కనుక ఇది మొత్తం విన్న తర్వాత మీరే ఆలోచించేయండి. అనేక తప్పు బోధలు విని ఆ సంఘానికి ఈ సంఘాన్ని వెళ్ళకూడదు అనే మాటలు నమ్మి నరకానికి వెళ్తారో, లేదా అందరూ కలిసి దేవుని పని చేస్తారో మీ ఇష్టం. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అగ్నివలె మండాలి. ఈ దేవుని మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.